దశాబ్దాల తరబడి భద్రతా దళాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన మావోయిస్ట్ అగ్రనేత మోస్ట్ వాంటెడ్ కమాండర్ మద్వి హిడ్మా ఎట్టకేలకు ఎన్కౌంటర్లో మరణించాడు. వరుస ఎదురుదెబ్బలతో ఉక్కిరిబిక్కిరవుతున్న మావోయిస్టులకు ఇది తాజాగా మరో గట్టి షాక్గా నిఘా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో హిడ్మా అలియాస్ సంతోష్ మృతి చెందినట్లు సమాచారం. మావోయిస్ట్ పార్టీలో భీకర గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా పేరొందిన హిడ్మా మృతి చెందడం భద్రతా దళాలకు చారిత్రక విజయంగా పరిగణిస్తున్నారు. భద్రతా బలగాలపై కనీసం 26 సాయుధ దాడులకు ఇతడు స్వయంగా పథకరచన చేసినట్లుగా తెలుస్తోంది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం హిడ్మా మృతదేహాన్ని సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు సంయుక్త ఆపరేషన్లో ఈ కీలకమైన ఎన్కౌంటర్ జరిగినట్లు ధృవీకరించారు. హిడ్మా అసలు పేరు మద్వి హిడ్మా కాగా పార్టీలో అతనికి విలాస్, హిడ్మల్, సంతోష్ అనే పేర్లు ఉన్నాయి. అతను ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలోని పూవర్తి గ్రామానికి చెందినవాడు. కేవలం 17 సంవత్సరాల వయసులోనే మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షితుడై పార్టీలో చేరాడు. హిడ్మా మురియా తెగకు చెందిన గిరిజన యువకుడు కావడం స్థానిక మద్దతు పొందడానికి కలిసొచ్చింది. దండకారణ్యంలో పార్టీ శ్రేణుల్ని ముందుండి నడిపించడంలో, మెరుపు దాడులు నిర్వహించడంలో హిడ్మా ఆరితేరాడు. మిలిటరీ దాడులకు మారుపేరైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలో 1వ బెటాలియన్కు హిడ్మా సారథ్యం వహించాడు. ఈ బెటాలియన్ మావోయిస్టుల సైనిక శక్తికి ప్రతిరూపంగా పరిగణిస్తుంటారు. ప్రతి భారీ దాడిలో హిడ్మా స్వయంగా పాల్గొంటూ కేంద్ర బలగాలకు మోస్ట్ వాంటెడ్గా మారాడు. కొంతకాలం క్రితమే అతను మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో స్థానం సంపాదించాడు. సుక్మా నుంచి ఈ ఉన్నత స్థానంలోకి వెళ్లిన తొలి వ్యక్తి ఇతడే కావడం అతని అపారమైన సామర్థ్యాన్ని తెలియజేస్తోంది. హిడ్మాకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, గోండు, బెంగాలీ సహా పలు భాషల్లో పట్టు ఉండేది. హిడ్మా నేతృత్వంలో జరిగిన దాడుల్లో భద్రతా దళాలకు భారీ ప్రాణ నష్టం జరిగింది. మావోల వైపు నష్టం మాత్రం 10% కంటే తక్కువ ఉండేది. గత 2 దశాబ్దాలుగా దండకారణ్యంలో చాలా పెద్ద దాడులు ఇతడి ప్రమేయంతోనే జరిగాయి. దాదాపు 200 మందికి పైగా పోలీస్ సిబ్బంది మృతికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇతడే కారణమయ్యాడు. 2010లో దంతెవాడలో జరిగిన దాడిలో ఏకంగా 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. 2013లో జైరామ్ ఘాటీలో జరిగిన మెరుపు దాడిలో 27 మంది మరణించారు. 2021లో సుక్మా, బీజాపూర్లో జరిగిన మెరుపు దాడిలో 22 మంది భద్రతా సిబ్బంది మృతి చెందారు. హిడ్మా దాడుల్లో అధిక శాతం అంబుష్ పద్ధతిలో జరిగేవి. ఇరుకైన దారులు, మైన్స్, ఆపై భారీ కాల్పులతో భద్రతా దళాలని చిక్కుల్లో పడేసేవాడు. హిడ్మా బలమైన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ని ఏర్పాటు చేసుకోవడం, స్థానిక ప్రజలకు కమ్యూనిటీ లీడర్గా వివరించడం అతనికి ఇన్నాళ్లు రక్షణ కల్పించాయి. అందుకే అతను మిస్టరీ మ్యాన్గా పేరుగాంచాడు. కొన్నేళ్లుగా హిడ్మా కోసం ఛత్తీస్గఢ్ పోలీసులు, సిఆర్పీఎఫ్, కోబ్రా, తెలంగాణ గ్రేహౌండ్స్ విస్తృతంగా కూంబింగ్ నిర్వహించాయి. ఈ ఏడాది జనవరిలో కర్రెగుట్టల నుంచి అబూజ్మడ్ పర్వతాల వరకు వేలాది బలగాలు జల్లెడపట్టగా హిడ్మా కొద్ది గంటల ముందు తప్పించుకున్నాడు. భద్రతా బలగాల నిరంతర కూంబింగ్తో దండకారణ్యంలో ఇమడలేక హిడ్మా బృందం చివరకు మకాం మార్చాలని నిర్ణయించుకుంది. ఛత్తీస్గఢ్ నుంచి మారేడుమిల్లి సరిహద్దు మీదుగా ఆంధ్రాలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి ఒడిశా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. హిడ్మా వంటి అగ్రనేత ఆంధ్ర సరిహద్దుల్లోకి రావడంపై ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. అతడి కదలికలపై పక్కా సమాచారం అందడంతో రాష్ట్ర గ్రేహౌండ్స్ దళాలు, కేంద్ర బలగాలు మారేడుమిల్లి అడవులో జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ ఆపరేషన్లోనే జరిగిన ఎదురుకాల్పులో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా హతమయ్యాడు. హిడ్మా మరణం మావోయిస్ట్ పార్టీకి అత్యంత తీవ్రమైన నష్టమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా PLGA బెటాలియన్ 1కు కొత్త అనుభవజ్ఞుడైన నాయకుడిని నియమించడం మావోయిస్టులకు పెద్ద సవాలుగా మారుతుంది. హిడ్మా మరణం దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ కార్యకలాపాల్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ సంఘటన మావోయిస్టు ఉద్యమంలోని యువ కేడర్పై మానసిక ప్రభావాన్ని చూపి లొంగిపోయేందుకు మార్గం సుగమమవుతుంది. హిడ్మా ఎన్కౌంటర్తో ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలపై మరింత గట్టి పట్టు సాధించవచ్చని భావిస్తున్నారు. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విజయాన్ని ఘనంగా స్వాగతించాయి. కేంద్ర ప్రభుత్వం ఈ విజయాన్ని చారిత్రక మలుపుగా అభివర్ణించింది. అయితే హిడ్మా మరణానికి ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించి ఏపీ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పూర్తి అప్రమత్తతో ఉండాలని దళాల్ని ఆదేశించారు. మొత్తంగా భద్రతా దళాల కృషి, పట్టుదలకు ఈ విజయం ఒక ఉదాహరణగా నిలిచింది.